ఆర్తి అగర్వాల్ 1984 మార్చి 5న వీమా అగర్వాల్, కౌశిక్ అగర్వాల్ దంపతులకు అమెరికాలోని న్యూజెర్సీలో జన్మించింది. వారు అమెరికాలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆర్తి అగర్వాల్ వాళ్ళ నాన్నగారు వ్యాపారవేత్త. ఆర్తికి 14 ఏళ్ల వయసున్నప్పుడే న్యూజెర్సీలో వెళ్లి సెటిల్ అయ్యారు. ఆమె 14 సంవత్సరాల వయసులోనే మొదటిగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్ షోలో డాన్స్ చేయడానికి హీరో సునీల్ శెట్టి ఆమెను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్ ఆమెను బాలీవుడ్ లో యాక్ట్ చేయడానికి ప్రోత్సహించారు. తను భవిష్యత్తులో మంచి నటి అవ్వగలదు అని ఆర్తి తండ్రిని ఒప్పించారు. అలా ఆర్తి ముంబైకి వచ్చి యాక్టింగ్ స్కూల్లో చేరింది. 2001 సంవత్సరంలో బాలీవుడ్ లో పాగల్ పాన్ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆర్తి అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తెలుగులో ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు నిర్మించిన నువ్వు నాకు నచ్చావు చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి కథానాయికగా పరిచయమైంది. ఈ చిత్రంలో కథానాయకుడు వెంకటేష్. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగు సినీ రంగంలో 2000 దశకంలో అగ్ర హీరోలు అందరి సరసన ఆమె నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున సరసన ఆమె కథానాయికగా నటించింది. అలాగే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, ఉదయ్ కిరణ్ తరుణ్లతో కూడా మంచి హిట్ సినిమాల్లో నటించింది. బి గోపాల్ దర్శకత్వంలో వరుసగా 4 సినిమాల్లో నటించింది. ఆమె వెంకటేష్ సరసన నటించిన 3 చిత్రాలు నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి ఘన విజయం సాధించాయి. చిరంజీవితో ఆమె నటించిన ఇంద్ర చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్ బాబుతో బాబీ, బాలయ్యతో పల్నాటి బ్రహ్మనాయుడు, విక్టరీ వెంకటేష్ తో వసంతం, రవితేజతో వీడే, నాగార్జునతో నేనున్నాను, ప్రభాస్ తో అడవి రాముడు, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, సునీల్ తో అందాల రాముడు, రాజశేఖర్ తో గోరింటాకు, వేణుతో దీపావళి, జెంటిల్ మ్యాన్ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువ చేశాయి. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది ఆర్తి అగర్వాల్. తమిళంలో కూడా ఆమె తెరంగేట్రం చేసి బంబ్రా కన్నాలై చిత్రంలో తమిళ ప్రేక్షకుల్ని కూడా ఆమె సంపాదించుకుని అలరించింది. ఇలా తెలుగు, హిందీ, తమిళం చిత్రాల్లో నటించి అలరించింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్, రూమర్స్, గాసిప్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అలా ఆర్తి అగర్వాల్ పైన కూడా అలాంటి గాసిప్స్ చాలానే వచ్చాయి. తరుణ్, ఆర్తి అగర్వాల్ ఫస్ట్ టైం నువ్వు లేక నేను లేను మూవీలో కలిసి నటించారు. అయితే ఇప్పట్లా అప్పట్లో సోషల్ మీడియా ఇంత స్పీడ్ గా లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఇంకెలా ఉండేదో ఊహించుకోలేము. తరుణ్ తో ఆర్తి అగర్వాల్ నువ్వు లేక నేను లేను, అలాగే సోగ్గాడు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలో నటించేటప్పుడు తరుణ్ కి ఆర్తి అగర్వాల్ కి మధ్య ప్రేమ ఏర్పడింది అని, ఆర్తి అగర్వాల్ తో తరుణ్ పెళ్లికి వాళ్ళ అమ్మ రోజారమణి గారు ఒప్పుకోలేదని చాలా వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ తరుణ్ ఇలా చెప్పుకొచ్చారు. తనకు జూనియర్ ఎన్టీఆర్, శ్రీయ, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని చెప్పేవాడు. ఆర్తి అగర్వాల్ కు తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఏమీ లేదని, వారిద్దరూ మంచి మిత్రులని అతను చెప్పుకొచ్చారు. ఆర్తి అగర్వాల్ తరుణ్ నటించిన సోగ్గాడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ నేపథ్యంలో 2005 మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆర్తి అగర్వాల్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యువ హీరో తరుణ్ తో సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో విసుగు చెంది ఆ పని చేసినట్లుగా ఆర్తి అగర్వాల్ చెప్పుకొచ్చారు. 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి అగర్వాల్ హాస్పిటల్ పాలైంది. 2007 నవంబర్ 22న ఆర్తి అగర్వాల్ రాణిగంజ్ లోని ఆర్య సమాజ్ లో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నిగమ్ ను వివాహమాడింది. అయితే తన భర్తతో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు ఆర్తి అగర్వాల్. వివాహం తర్వాత అమెరికాలో కొంతకాలం ఉండి మళ్లీ తిరిగి తెలుగు సినీ రంగంలో 2వ అంకాన్ని ప్రారంభించింది ఆమె. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి కూడా తెలుగు సినిమాలో నటిగా అల్లు అర్జున్ చిత్రం గంగోత్రితో పరిచయమైంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ ఆమెకు అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. జంక్షన్ లో జయమాల్ని, ఆమె ఎవరు సినిమాలు అంగీకరించింది. 2015 జూన్ 5న ఆర్తి నటించిన రణం 2 విడుదలైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆర్తి అగర్వాల్ స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకుంది. 2015 జూన్ 4 అమెరికాలో అట్లాంటిక్ సిటీలో లైపోసెక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015న కన్నుమూసింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో జంక్షన్ లో జయమాల్ని చిత్రం కోసం బరువు తగ్గడానికి ఆర్తి అగర్వాల్ చేసిన ప్రయత్నం
సైతమే ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ సినిమాలో డ్యూయల్ రోల్ ఉండడంతో ఒక పాత్రలో మాస్ ఇమేజ్ కోసం ఆర్తి వెయిట్ తగ్గాల్సి వచ్చింది. అప్పటికి 89 కేజీల బరువు ఉన్న ఆర్తి అగర్వాల్ 63 కేజీల వరకు తగ్గింది. మరో 3 కేజీల కోసం బరువు తగ్గడం కోసం లైపోసెక్షన్ చేయించుకోవడానికి ఆమె తన జన్మస్థలమైన అమెరికాలోని న్యూజెర్సీ నగరానికి వెళ్ళింది. అలా ఆమె ఆఖరి శ్వాస విడవాల్సి వచ్చింది.